దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏదన్నా ఒకటి సాధించాలి అంటే, ఈ లోకములో ఉన్నతమైనటువంటి స్థానానికి మనం వెళ్ళాలి అంటే మొదట మన హృదయంలో దానిని గురించినటువంటి ఆశ అనేది మనకు ఉండాలండి. వారు విజేతలను మనం ఒకసారి గమనించినట్లయితే వారు హృదయంలో బాగా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా నేను గోల్ రీచ్ అవ్వాలి, నెంబర్ 1 ప్లేస్ నాకు రావాలి, పతాకాన్ని గెలుచుకోవాలి, దాన్ని నేను సాధించాలి అనే ఒక తపన, కసి, పట్టుదలతో, ఆశతో ప్రయత్నాలు చేస్తూ వారు సక్సెస్ అవుతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే మొదట మనము ఆశపడాలి. ఆశపడితే ఆ ఆశను మనము దేవుని దగ్గర పెట్టినట్లయితే మన ఆశను ఆయన తృప్తిపరిచి మనం ఏమి అయితే కోరుకుంటున్నామో దానిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. చూద్దాము, లేఖన భాగంలో దేవుడు ఆ మాటలే మన కొరకు రాయించి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 9వ చరణంలో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ కలిగినటువంటి ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడంటాడు. తృప్తిపరిచి ఉన్నాను అంటున్నాడండి. 1 సంవత్సరం తర్వాత నువ్వు ఏం ఆశపడాలో, నీకు ఏది అవసరమో, దేని కొరకు నువ్వు ఆశపడతావో దేవునికి తెలుసు. ఆయన పాస్ట్ టెన్స్లో మాట్లాడతాడు. జరగబోయే వాటిని కూడా, ఫ్యూచర్ టెన్స్ను కూడా మన దేవుడు ఏంటంటే పాస్ట్ టెన్స్లో మాట్లాడతారు. ఇచ్చేసాను, ఆశీర్వదించాను, తృప్తిపరిచాను, ఇదిగో నీకు ఇచ్చాను, నువ్వు ఇది కలిగి ఉంటావు అని ఆయన చెప్తూ ఉంటారు. ఎందుకంటే వర్తమాన, భూత, భవిష్యత్తు కాలాల్లో ఉండువాడు సర్వాధికారి అయిన దేవుడు, మన రక్షకుడైన యేసునాథుడండి. మనము ఆశపడి ఆ ఆశ యథార్థమైనదై దైవ చిత్తానుసారంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడండి. మన దుర్బుద్ధికి, స్వలాభానికి, ఏదో ఎవరికో కీడు చేయటానికి కానీ మనం ఆశపడితే అవి జరగవండి. దైవ చిత్తంలో, దేవుని నియమంలో, వాక్యానికి లోబడి మనం ఆశపడినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని తృప్తిపరుస్తాడండి. మన జీవితాలకు సంబంధించి కావచ్చు, మన బిడ్డలకు సంబంధించి కావచ్చు, మన కుటుంబములకు సంబంధించి కావచ్చు, దేవుని పరిచర్యకు సంబంధించి కావచ్చు, ఇంకా ఈ సమాజానికి సంబంధించి, పీపుల్స్కి సంబంధించి, డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, ఏదైనా మంచి పని కొరకు, అభివృద్ధి కొరకు, ఆ దీవెన కొరకు మనం ఆశపడినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ఆశను గుర్తిరిగినటువంటి వాడు కాబట్టి మనలను తృప్తిపరుస్తాడండి. మనం ఏమైతే ఆశపడుతూ ఉన్నామో, దేని కొరకైతే మనము ఎదురు చూస్తూ ఉన్నామో, మన ఆశను ఆయనకు తెలుసండి. ఎందుకంటే హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్య యాత్రలో, ఆ వాగ్దాన దేశంలో నడుస్తున్న క్రమంలో అరణ్యంలోకి వచ్చిన తర్వాత వారికి ఆకలైందండి, దాహమైందండి. దప్పిక కోసం వాళ్ళు ఎంతో విలువెల్లాడించారు. 3 దినాలు నీళ్లు లేక నోర్లు ఎండిపోయి, పెదాలు ఎండిపోయి చనిపోయే స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోయారండి. ఆ సమయంలో నీటి మడుగుల కొరకు వాళ్ళు ఆశపడ్డారు. ఆహారం లేనప్పుడు ఆహారం కోసం వారు ఆశపడ్డప్పుడు దేవాది దేవుడు ప్రేమస్వరూపి ఆకాశాన్ని చీల్చి వారికి ఆహారాన్ని పంపించాడండి. బండను చీల్చి వారికి సమృద్ధి అయినటువంటి జలమును పంపించి వారిని తృప్తిపరిచినట్లు మనము చూడగలం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ నూతన సంవత్సరంలో మీరు ఆశపడండి, గోల్స్ని పెట్టుకోనండి, ఎయిమ్స్ని టార్గెట్ చేసుకోనండి, దేవునికి ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఇదిగో ఈ గోల్ని రీచ్ అవ్వాలి, ప్రభువా నేను దీన్ని సాధించాలి, ఇదిగో ఈ విధమైన ఉన్నతమైనటువంటి స్థానంలో నేను ఉండాలి ప్రభువా, మంచి భవిష్యత్తు చేత నేను నింపబడాలి, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు కావాలయ్యా, నా కుటుంబము ఆశీర్వదించబడాలి ప్రభువా, నా కుటుంబం అంతా మీ సన్నిధిలో స్థిరపరచబడాలి ప్రభువా అని మనం ఆశపడినట్లయితే మన ఆశను ఎరిగిన దేవుడు తృప్తిపరుస్తాడు. ఈ నూతన సంవత్సరంలో కూడా మనల్ని దీవెనలతో నింపి ముందుకు నడిపిస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.